దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. ఉదయకాలాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారు, ఖచ్చితంగా మనం బాగుంటాము. దేవుని యొక్క మహాకృప దేవుని ఎందు ఆనందించేది మనము నిత్యము మనము ఆనందంతో ఉంటాము. మన ఆనందాన్ని భంగపరిచేదానికి అపవాది ఎప్పుడు కొంచెం ఉంటాడు. అయినప్పటికీ కూడా మన ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగితే మన గొప్ప విజయాలు మనం ఈ లోకంలో చూడగలము. లేకపోతే ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు దిగజారే మనసు మనం కలిగినప్పుడు ఏది సాధించలేము. కారణం ఏంటంటే అపవాది మనల్ని ఏడిపించేదానికి ఉంటాడు. మనము దేవుని బిడలంగా వాడిని ఏడిపించేదానికి ఎల్లప్పుడూ మనము దేవుని వాక్యముతో సిద్ధ మనసుతో మనం కలిగి ఉండాలనేది దేవుడి యొక్క ప్రణాళిక. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏంటంటే పేతురు ధైర్యంగా అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యొక్క శిష్యులు ఈ యొక్క యేసుకు మీరు సిలువ వేశారు, కానీ ఆ సిలువ వేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనను ఆ భూమి ఏం చేయలేకపోయింది, దాన్ని ఆ మరణము బంధించలేకపోయింది. మరణంలో నుంచి ఆయన పైకి లేచి ఉన్నాడు. దేవుని సాక్షులు అని బొంకిన వాడు, భయపడిన వాడు చెప్పినటువంటి మాటలు. అలాంటి వాడు ఎంత గొప్పగా దేవునితో వాడబడ్డాడంటే, అంటే పరిశుద్ధాత్మలో ఉండే శక్తి ఎలాంటిదో మనము ఈ యొక్క వచనాల ద్వారా మనం చాలా తెలుసుకోవచ్చు. ఇందులో చాలా జ్ఞానము దాగి ఉంది. ఈ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంటే నడిపిస్తుంది, బలపరుస్తుంది, దేవునికి మహిమార్థకరంగా మనల్ని నిలవబెడుతుంది. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇదే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ యొక్క పేతురు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలతో, అక్కడ ఉండేటువంటి గలీలియలతో, అక్కడ ఉండేటువంటి యూదులతో, ఆ ఉండేటువంటి ప్రజలందరితో ఆయన ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ ఆ యొక్క మాటలు చాలించిన తర్వాత అక్కడ ఉండేటువంటి కొందరు హృదయంలో భయం వచ్చింది వాళ్ళకి. అయ్యో నిజమే కదా అంటే జరిగినవన్నీ తలపోసుకున్నారు. ఆయన మంచివాడు, ఆయన ఏ పాపం చేయలేదు, కానీ చిత్రహింస మేము చేశాము, చిత్రహింస చేశామన్న వాళ్ళు కొంతమంది, అయ్యో చేస్తుంటే కూడా మేమేం చేయలేకపోయాము అనేటువంటి మరి కొంతమంది. ఇలా వాళ్ళల్లో వాళ్ళు భయపడుతున్నారు, ఆలోచనలో పడిపోయారు. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చి 2వ అధ్యాయం 37 అడుగుతున్నారు, అయ్యలారా ఆ పేతురుతో అక్కడేటువంటి అపోస్తలతో అడుగుతున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? మీరు చెప్పినట్లు మేము అన్నిటికీ నిజమే, మేము తప్పు చేసాం, ఇప్పుడు మేమేం చేయాలి? ఆ తప్పుల నుంచి మేము ఎలా బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు అంటాడు ప్రభు, చూడండి, ఈ దుష్ట మనుషులకు అంటే దుష్టత్వం కలిగినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి మనుషులకు మీరు దూరంగా ఉండండి. ఖచ్చితంగా మీరేం కలిగి ఉండాలా? మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఇప్పుడు దాకా దుష్ట మనసు మీకు ఉండింది. ఆ దుష్ట మనసు ఉంది కాబట్టి నీతిమంతుడైన ప్రభు అయిన యేసుని మీరు సిలువకు అప్పగించారు. అయినప్పటికీ కూడా ఆయన మిమ్మల్ని సిలువలో క్షమించాడు. కాబట్టి ఆ పాపము మీ మీద ఉండకుండా మీకు ఖచ్చితంగా మరలా ఆయన యొక్క సహవాసంలోకి రావాలనేటువంటి ఆశ మీకుంటే మీరు ఈ దుష్ట సహవాసముని విడిచిపెట్టి మారు మనసు పొందండి, రక్షణను పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు మీరు ఆ యొక్క పాప క్షమాపణను పొందండి. ఎందుకంటే మిమ్మల్ని క్షమించగలిగిన వాడు ఆయన. మీరు ఇబ్బంది పెట్టి చంపినా, అసహించుకున్నా, అసహ్యమైన మాటలు మీరు మాట్లాడినప్పటికీ కూడా, మీరు ఎంత నొప్పించినా కూడా మిమ్మల్ని ఏం చేశాడు? సిలువలో క్షమించాడు. అయినా ఆ దేవుడు మీ కొరకు ఆయనను మౌనంగా ఉండి వదకు తేబడిన గొర్రెవల ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన కొంచెం సేపు దేవుడు ఆయన చేయిని విడిచాడు. కారణం ఏంటంటే చేయిని పట్టుకుంటే ఈ రోజు సమస్త మానవాళికి ఏ విధమైన మోక్షం వచ్చి ఉండేది కాదు. ఆయన చేయి విడిచిపెట్టాడు కాబట్టి సమస్త మానవాళికి ఏమయ్యాడైనా బలియాగమయ్యాడు. ఆ బలియాగంలో మనకు వచ్చినటువంటి అకృప ఏంటంటే మారు మనసు మనం పొందుకునే రక్షణ. ఆ రక్షణ ఏంటంటే ఇక మన పాపానికి ఏమాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకోదు. ఇప్పుడు దాకా నువ్వు దుష్ట మనసుతో కూడా ఆయన నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నువ్వు మారు మనసు పొందితే, నువ్వు పాప క్షమాపణ పొందితే, నువ్వు ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికి ఏం వస్తుందంటే గొప్ప మహా ఆనందము, రక్షణ ఉంటుంది. ఆనాటి యూదులు అంటున్నారు, ఆ పాపము మా మీద మా బిడ్డల మీద రానిమ్మని వాళ్ళే అడుగుతున్నారు. పిలాతు నాకు ఈ యొక్క పాపానికి సంబంధం లేదని చేతులు కడుక్కుంటే, వద్దు నీ మీద ఆ పాపం పెట్టుకోబాక, మా మీద మా బిడ్డల మీద రానిమ్మని ఎంత ధైర్యంగా మాట్లాడారు. అంటే మాటలు నోటికి వచ్చేట్టు మాట్లాడేస్తారు. ఆ మాట మాట్లాడితే ఆ మాట వల్ల వచ్చేటువంటి నొప్పి ఎలాంటిదో మనుషులకు అర్థం కాదు, అది అనుభవించినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి అలాంటి అనుభవంలో కూడా ఆ నొప్పి మీరు తట్టుకోలేరని ఇప్పుడు మీకేమంటే ఒక ఛాన్స్ కూడా ఇవ్వబడుతుంది. ఏంటంటే
మీరు ఇప్పుడైనా మారు మనసు పొంది ఆ దుష్ట మనసుని మీరు విడిచిపెట్టి ఆయన వైపు మీరు తిరిగితే ఆ రక్షణ మీకు కలుగుతుంది. మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలిస్తారు అని ఇక్కడ పేతురు మరలా వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎంత ధైర్యం ఉండాలండి. ముందు భయపడ్డాడు, వణికాడు, నేను కాదంటున్నాడు, శపించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మను కనిపెట్టుకుని ప్రార్థించిన తర్వాత తను శక్తి పొంది ఏ మనుషులు మహారాజునే చంపారు, రారాజు ఆయన, ప్రపంచానికి ఒక రారాజు, ఆయన్నే చంపారు. ఆయన ఏమైనా మరణం ఏం చేసింది, బంధించలేకపోయింది. ఈ రోజు ఆయన ఎందుకు నమ్మిక ఉంచింది, మాకు ఈ మరణం మాకేం చేయలేదు, ఒకవేళ ఈ లోకంలో మేము మరణిస్తే ఖచ్చితంగా మేము పరలోకంలో ఆయనతో కూడా ఉంటాం. మేము బ్రతికుంటే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆ సత్యాన్ని మేము ఏమాత్రం దాచిపెట్టుకోలేము. మేము పొందుకున్న ఆ సత్యాన్ని, మేము పొందుకున్నటువంటి ఆ రక్షణను, మేము పొందుకున్నటువంటి ఆ ఆనందాన్ని మేము సమాజానికి తెలియజేసి ఆయనకి సాక్షిగా ఉంటాము అనేటువంటి ఆ గట్టి శక్తిని పొందుకున్నాడు పేతురు, తనతో ఉండేటువంటి అపోస్తులందరూ. కాబట్టి ఈ అపోస్తుల కార్యాలన్నీ మనం ధ్యానిస్తే ఎంత గొప్పగా దేవుని కార్యములు చక 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 ఎంత స్పీడ్ గా జరిగాయంటే, ఈ రోజు ఎట్లా మనం యూట్యూబ్ ఆన్ చేస్తే మనకు ప్రపంచం అంతా ఎలా కనబడుతుందో, ఆ రోజు యూట్యూబ్ లేకపోయినప్పటికీ కూడా దేవుని కార్యాలు చాలా తొందరగా, అంత తొందరగా ఫాస్ట్ గా ఉండేటువంటి ప్రాంతం అంతా ఏమైపోతుందంటే అది ఫ్లో అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క కార్యాలు చూసి ఈ రోజు ప్రపంచం అంతా ఒక పక్క ద్వేషించే వారు ఉంటారు. ఈ భూమి ఉన్నంత వరకు ద్వేషిస్తానే ఉంటారు. ఒక పక్క ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఒక పక్క నిజమని నమ్ముతారు. అయినప్పటికీ నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఇంకా నువ్వు ద్వేషిస్తున్నావా, ఇంకా ఇంకా ఆయన మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావా, ఇంకా ఆయన మీద కోపాన్ని పెంచుకుంటున్నావా? దీనివల్ల ఏ లాభం లేదు. నువ్వు ప్రేమిస్తే, నువ్వు కన్నా ఎప్పుడైతే నీ యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీకేం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. నీకు నీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది. గొప్ప ఆనందాన్ని పొందుకుంటావు. రక్షణతో పాటు కావలసినవన్నీ లోకంలో గొప్ప ఆనందాన్ని పొందుకుంటావు. ఇలాంటి ఆనందం నీకు కావాలంటే ఇప్పుడే ఆయనే నీ రక్షకుడిని విశ్వసించి నోటితో నీ పాపాలు ఒప్పుకో. ఆత్మానుసారంగా పాపాలని విడిచిపెట్టు. ఇక పాపానికి నాకు జోలి లేదని ఆయన దగ్గర ఒప్పుకోను, మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఆయనకే ఒక పర్సనల్ సంబంధం. ఏ విధంగా యూట్యూబ్, ఫోన్ మన చేతిలో, ఎప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది, అది ఎంత ఫోన్ మనం అడిక్ట్ అయ్యామో ఆయన కృపకు మనము దగ్గర అవుతాం. ఆయన మన పర్సనల్ రక్షకుడని, మన సమస్తం ఆయన అయినాడని ఆయనతో మనము ఆయనతో లావాదేవీలు కలిగి ఉన్నాము. ఆయనతో కలిగి ఉంటే మనకు మేలు కలుగుతుంది. ఫోన్ తో నీకు మేలు కలగదు. ఈ లోకంలో ఉండేటువంటి దేంతో కూడా నీకు మేలు కలగదు. అదంతా తాత్కాలికమైన మేలు మాత్రమే. లోకాన్ని విడిచిన తర్వాత ఏమవుతావు? ఇక్కడ బ్రతికేది 100 సంవత్సరాలు అయితే మహా గొప్ప. కానీ అంటే లేఖనం అంటది 70 సంవత్సరములు మనిషి యొక్క ఆయుష్, అధికమైతే 80 సంవత్సరములు అంట. అయినను అది ఆయాసకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ బాధ, అక్కడ లేలేను, ఇంకెందుకు ఈ బ్రతుకు అనే విధంగా ఉంటుంది. అయినప్పటికీ 100 సంవత్సరాలు ఉండి కూడా దీని కాట్ బ్రేక్. అయినప్పటికీ ఒక రోజు విడిచిపెట్టాలి లోకాన్ని. అయితే యుగ యుగములు నువ్వు బ్రతకాలంటే, యుగ యుగములో నీ ఆత్మకి ఏముండదు, చావు అనేది ఉండదు. ఆ చావు లేకుండా ఆ చావు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఇక్కడే ఆయనే రక్షకుడిని ఒప్పుకొని, పాపాలు నోటితో ఒప్పుకొని, హృదయంతో చేసినటువంటి పాపము, మనసుతో చేసిన పాపము, నోటితో చేసిన పాపము, చేతులతో చేసిన పాపము, హృదయంతో చేసిన పాపము, కాళ్ళతో చేసిన పాపము, ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఇప్పుడే నీకు, నీ కుటుంబానికి రక్షిస్తాను. అప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుకుంటావు. అట్టి ఆనందాన్ని పొందుకోవాలని ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రయాసపడి భారం ఇచ్చిన వారు రండి అంటున్నాడు. ఏ పాప ప్రయాసను పొందుతున్నావు, ఏ పాప భారాన్ని నువ్వు కలిగి ఉన్నావు, అవన్నీ ఇప్పుడే విడిచిపెట్టు. అవన్నీ ఆయన పాదాల దగ్గరికి తీసుకురా. సమయోచితమైన కృప కొరకు ఆయన పాదముల దగ్గరికి రా. ఆయన వెంటనే నీకు కృపనిస్తాడు. అట్టి కృపను పొందుకోవాలని ఆశపడితే ప్రార్థిద్దాం. మహాగరుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో పేతురైతే ప్రభా ఎంతో మీ ఆత్మశక్తిని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల ప్రభా అక్కడున్నటువంటి మనుషులు చూసి భయపడలేదు. ఇదిగో మిమ్మల్ని నాయన తీసుకువెళ్ళేటప్పుడు 3 సార్లు బొంకిన వ్యక్తి ఈ రోజైతే ధైర్యంగా అందరి ప్రజల ఎదుట ప్రభా ఇదిగో మీరే రక్షకుడని, మీ ద్వారా మాత్రమే రక్షణ ఉందని, ఎవరి వల్ల కాదని, అదిగో ఈ యొక్క సిలువేసినటువంటి ఆ యొక్క యేసుకు మేము సాక్షులమని ఆయనతో ధైర్యంగా అంటున్నాడు.
అవునయ్య, అటువంటి వాళ్ళ హృదయాలు చెలించాయి. ఇదిగో మేము పాపం చేశాం, మేము ఆయన్ని పట్టించాం, ఆయన అనవసరంగా చెప్పామనేటువంటి హృదయంలో నొచ్చుకున్న వారు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆ పాపాన్ని మేము అడ్డు చెప్పలేకపోయాము అన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అయినా ఇప్పుడు మేమేం చేయాలని ఆయా పేతుని నాయన అక్కడ మా అపొస్తలులు అడిగినప్పుడు వెంటనే యేసు నామంలో రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని ప్రభా ఆయన ద్వారా ప్రభా వాడు వినినప్పుడు వెంటనే మారు మనసు పొందారు. వెంటనే దేవుని రాజ్యంలోనికి వారసులు అవుతున్నారు. అట్టి జ్ఞానం తండ్రి ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి. ఇంకా వినే గుంపులోనే ఇంకా టైం ఉంది అనేటువంటి గుంపులో కనుక ఉంటే ప్రభా ఇకనైనా మారు మనసు పొందుకున్నట్టు కార్యం జరిగించమని, హృదయాల్లో ఉండేటువంటి బాధలు వేదనలు పాపాన్ని మీరు తీసివేసి సంపూర్ణమైనటువంటి నాయన ఆత్మ జ్ఞానంతో నద్దండి, రక్షణ మారు మనసులో హృదయాలు అనుగ్రహించి ఆశీర్వదించమని, ఏ కుటుంబంలో ఏ భారం ఉందో, ఏ పాపము చేత ఏ బంధకాల చేత కుటుంబం పీడించబడుతుందో దేవా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరి మనస్సు మీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావయ్యా. ప్రతి ఒక్కరి మనసు నీ మీద ఆనుకొని పూర్ణ శాంతికి పాత్రలగినట్లు, నిజాన్ని నాయన నమ్మునట్లు, అబద్ధాన్ని విడిచిపెట్టిన ఆయన సత్యం స్వతంత్రం చేస్తుందని మీకు చెప్పినట్లు ఆ సత్య స్వతంత్రంలోనికి నాయన మీ యొక్క నామంలోనైనా ప్రతి ఒక్కరు బాప్తిజం పొందుకొని మారు మనసు పొందుకొని ఇక పాపముతో జోలి లేకుండా సత్యంలో నడిచేటువంటి ఆ కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతే నాయన మేమందరము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరి కుటుంబాలకు అనుగ్రహించి ప్రతి కుటుంబంలో ఏ జీవితంలో ఏ బాధ ఏ వ్యాధి ఏ విధమైన రోగంతో ఉంటున్నారో అవన్నీ యేసు నామంలో ఇప్పుడే వాటి నుంచి వాళ్ళు తొలగిపోను కాక ఈ కృపకు పాత్రలై ఎందు ఆనందిస్తూ నీకు సాక్షులుగా ఉండేటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాంటి దేవుడు మనకు తోడే ఉండదు కాక. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి, దేశాన్ని విడిచిపెట్టండి. ఇంకా అర్థం కానేటువంటి సమయంలో ఉన్నారేమో, అర్థం అవ్వాలంటే మాటి మాటికి దేవుని వాక్కు వినండి, అర్థం చేసుకోండి, పరిపూర్ణమైన విశ్వాసంలో ఎదగండి, మీకు ఆయనకు ఒక పర్సనల్ సంబంధాన్ని పెట్టుకోండి. ఆయన కృపకు మీరు పాత్రలై ఏది అడిగినా సరే ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇదిగో మీతోనే ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటారని మాతో ఆయన మాట ఇచ్చినాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవారు కాదు. ఆ మాట నెరవేర్చబడాలంటే ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనతో నడవండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా దేవుని యొక్క మాటలు తెలియని వాళ్ళకి తెలియచేయటకు అందరం దేవుని రాజ్యం కట్టడకు ప్రోత్సహించబడతాము. మనమందరము ఆ యొక్క దేవుని రాజ్యంలో దినదినము అభివృద్ధి చెందుతూ వాక్యానుసారంగా మన హృదయాలను మార్చుకొని దేవుని కొరకు మనం గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. షలోమ్.